కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా వ్యవహరించాలనే దానిపై కేటీఆర్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటం సరికాదన్నారు. బేగంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికపై నిర్వహించిన బీజేపీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. తమ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శించారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్లో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నించారు. 3 కుటుంబ పార్టీలు కలిసి బీజేపీని ఓడించాలని చూస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని, అంబర్పేట్, ఖైరతాబాద్, నాంపల్లి కూడా ఈ నగరంలో భాగమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న ప్రాంతాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తేనే నగరం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న కృషి వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చాలా మంది చంకలు కొట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పెట్టుబడులు వస్తున్నాయి. ఎవరి ద్వారా వస్తున్నాయి పెట్టుబడులు? ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు భారతదేశ గౌరవాన్ని పెంచుతా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు పరిస్థితి లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల మార్పులు వచ్చినాయి. ఆర్థిక సంస్కరణలు కానీ, పన్నుల సంస్కరణలు కానీ, విదేశాల విధానం కానీ, ఉగ్రవాదం పూర్తిగా అరికట్టడం కానీ, మతోన్మానం అరికట్టడం కానీ, కర్ఫ్యూలు అరికట్టడం కానీ, బాంబు పేలులు అరికట్టడం కానీ, లేకపోతే గుడ్ గవర్నెన్స్ విధానం కానీ, కరప్షన్ అవినీతి రహితమైనటువంటి పరిపాలన కానీ, అకౌంటబిలిటీతో కూడుకున్నటువంటి పరిపాలన కానీ, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కానీ, వేగవంతమైనటువంటి అభివృద్ధి కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, అది రైల్వేకి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన కావచ్చు, జాతీయ రహదారుల కల్పన కావచ్చు, ఎయిర్పోర్ట్ అభివృద్ధి కావచ్చు, పోర్టుల అభివృద్ధి కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని కూడా పెట్టుబడులు వస్తున్నాయి. గతంలో ఏ పరిస్థితి ఉండేది? ఈ దేశంలో విద్యుత్ ఉండేది కాదు. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు, కంపెనీల ఓనర్స్ వచ్చి ఇందిరా పార్క్ లో ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఏ నియమం పెట్టారు? మీరు ఇన్ని యూనిట్ల కంటే ఎక్కువ మీ కంపెనీలో ఖర్చు చేస్తే ఫైన్ వేసేటట్టు. ఎక్కడ చూడలే, ప్రపంచంలో ఎక్కడ ఉండదు, మన తెలంగాణలో ఉండదు. ఏదైనా ఒక పరిశ్రమ ఇన్ని యూనిట్ల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా, విద్యుత్ ఖర్చు చేసినా దాని మీద ఫైన్ చేసేవారు. మాకు కరెంటు కావాలని ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, కంపెనీ ఓనర్స్, వర్కర్స్, కార్మికులు ధర్నా చేసిన పరిస్థితి మన కళ్ళ ముందు చూసాం. రైతులు ఏ రకంగా విద్యుత్ కోసం రాత్రనక పగలనక ఎప్పుడు కరెంట్ వస్తుందని బావుల కడ, కరెంటు మోటార్ల కడ కాచుకొని ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఒక కొత్త భారతాన్ని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. విద్యుత్ కోతలు లేనటువంటి రాష్ట్రం అది తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, నార్త్ ఈస్ట్ కానీ ఎంతైతే కరెంటు కావాలో అంత ఇస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు పెట్టుబడులు వస్తామనే దేశం. కడియం శ్రీహరికి పల్లా రాజేశ్వరరెడ్డి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు పదవి లేకుండా ఉన్న నువ్వెలా దేవాదుల సృష్టికర్త అవుతావు? నువ్వు టీడీపీలో ఉండగా తెలంగాణ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. కేసీఆర్ దయతలిచి నిన్ను పార్టీలో చేర్చుకుంటే వెన్నుపోటు పొడిచి పార్టీ మారావన్నారు. 18లో నువ్వు లేవని చెప్పినా ఉన్నడా? ఎమ్మెల్యేగా లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో 40,000 ఎకరాలకు ఇచ్చిండ్రు. 2014 నుంచి 23 వరకు 5,13,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రు.
ఈ 8,000 కోట్లు ఇచ్చిందని చెప్పి ఈయనే కదా ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పింది కదా. మరి అలా మొత్తం దేవాదులకు సృష్టికర్త నేను నువ్వా? నోరుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? రికార్డులు ఉన్నాయా? ప్రజలందరూ కూడా నువ్వు ఎమ్మెల్యేగా లేవు, నీ ప్రభుత్వం లేదు, 10 ఏళ్ళు సపరేట్గా ఉన్నావు. ఆ తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ గారు పుణ్యమా అని ఎమ్మెల్సీ అయిపోయి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోయి ఆ తర్వాత ఏదో మొత్తం కూడా హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు. కానీ ఈ యొక్క స్టేషన్ గన్పూర్ లో ఒక్క ఎకరా గాని, ఒక్క చెరువుకు గాని, ఒక్క కాలువకు గాని నీళ్లు తెచ్చిన మొహాన్ని ఇదని చెప్పి నేను అడుగుతున్నా. క్లియర్ ఉన్నాయి కదా ఇవన్నీ. ఊర్లలో ఎవరైనా అడితే చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రిజర్వాయర్ గట్లే, ఒక్క నీళ్ళ చుక్క రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 40,000 ఎకరాలకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పై తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినప్పుడు మిగతా 5,13,000 వచ్చింది. ఇక్కడికి దగ్గరికి పోయి ఆడికి పోయి మొత్తం కూడా నేను ఇనాగ్రేషన్ చేస్తాను పోయింది. ఆ మోటార్లు స్టార్ట్ చేస్తాను అనుకుంటే ఈయన వచ్చిందని చెప్పేసి వెంటనే మొత్తం అసలు స్టార్టే కాలే. సమ్మక్క సాగర్ దగ్గర సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టించింది కేసీఆర్ గారు. పాయింట్ దగ్గర ఎక్కడైతే నీళ్లు ఎక్కువ తీసుకోవాలని, అక్కడి నుంచి వెళ్ళి రామప్ప దగ్గర నుంచి వెళ్ళి దేవన్నపేటకు 46 కిలోమీటర్ల టన్నెల్ దోవిచ్చింది కేసీఆర్ గారు. ఆ దేవన్నపేట నుంచి వెళ్ళి 7 కిలోమీటర్లు ధర్మసాగర్కి పైప్ లైన్ వేపించింది కేసీఆర్ గారు. దానికోసం అని చెప్పేసి అలా మోటార్లు పెట్టించింది కేసీఆర్ గారు. ఫేజ్ 1 లో 350 క్యూసెక్ల నీళ్ళ కోసం ఫేజ్ 1 తయారు చేసుకున్నాం. ఫేజ్ 2 లో 550 క్యూసెక్ల కోసం తయారు చేసుకున్నారు. ఈ 350, 550 సరిపోవు బాబు, పెట్టుకుంటే చాలా ఎక్కువ పెట్టుకోవాలని చెప్పేసి 350, 550 కలిస్తే 900. హలో టీజీపీఎస్ లోపాలను సరిదిద్దుకో, గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేయకు అనే నినాదంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. 25 సెంటర్లో 10,000 మంది పరీక్షలు రాస్తే టాప్ 500 కేవలం 69 మాత్రమే ఉన్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. 1,500 మంది పరీక్ష రాసినా కేవలం 2 సెంటర్ల నుండి 24 మందికి టాప్ 500 ర్యాంకులు రావడం ఎలా సాధ్యమని ఆయన అన్నారు. గ్రూప్ 1 అవకతవకలపై జ్యుడిషియల్ కమిటీ వేయాలి, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీరియల్ నెంబర్ ప్రకారం పర్సన్ నెంబర్లలో ఒకే రకమైన మార్కులు వచ్చినాయంటే స్మార్ట్ ప్రాక్టీస్ కు అక్కడ అవకాశం ఉన్నది అని చెప్పి ఈ విధంగా గ్రూప్ 1 లో కోట్ల రూపాయలు ఆర్జాయని చెప్పి విద్యార్థులందరూ ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టు తెలుగు మీడియం అభ్యర్థులకు కొన్ని సెంటర్లలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎక్కువ రావడం, కొందరికి తక్కువ రావడం, లేదా ఒక సెంటర్లోనే వరుస ఎక్కువ అత్యధిక మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఉండడం, ప్రభుత్వం దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీని మీద విచారణ జరపమంటే ప్రభుత్వం కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విచారణకు ముందుకు రావడం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అదేవిధంగా CO29 చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ అమలు లోపల అక్రమాలు ఉన్నాయి. దీని మీద ఎన్నో రోజులుగా మేము విచారణ జరిపి రద్దు చేయాలని చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీ పోస్టులు రాకుండా, ఐఏఎస్ కన్సర్న్ రాకుండా వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం బీసీలను, దళితులను అణచిపెట్టేటువంటి కార్యక్రమానికి సిగ్గు చెప్పి నడుస్తున్నారు. అందుకే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడున్న చైర్మన్ కాదు, గతంలో ఉన్న చైర్మన్ లెవెల్లో కూడా జరగకపోవచ్చు. ఏ లెవెల్లో జరిగింది అనేది వాస్తవాలు బయటికి రావాలంటే తప్పనిసరిగా సిబిఐ విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ప్రమేయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉన్నత నాయకుల ప్రమేయం వల్లనే కొన్ని కులాలకు ఎక్కువ వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తక్కువ వచ్చింది. దీని మీద విచారణ చేస్తే బయటకు వస్తుంది. ఒకవైపు 29 జీవో తెచ్చి
బీసీలకు ఎస్సీలకు అన్యాయం చేశారు. ఇంకొక వైపు రిజల్ట్ లోపల కొన్ని కులాలకు 1-2 కులాలకు ఎక్కువ మంది పాస్ అయ్యేటట్టు చేసి తక్కువ ఈ బీసీ ఎస్సీలకు తక్కువ అన్యాయం తక్కువ మంది పాస్ చేయడం అనేది అనేక అనుమానాలకు సాధిస్తుంది. ప్రభుత్వంలో అగ్ర కులాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రమేయంతో ఈ విధంగా అన్యాయం జరిగిందని లక్షలాది మంది నిరుద్యోగులకు అనుమానం. దీని మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ప్రభుత్వం వారు కానీ ఓపెన్ దర్బార్ మీటింగ్ పెట్టి నిరుద్యోగుల ప్రశ్నలకు జవాబు చెప్పాలి. మేడ్చల్ జిల్లా యాప్రాల్ అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై పేరు చేరిపేయడంతో వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాప్రాల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. నంది ఎల్లయ్య పేరును యాక్షన్ బ్లేడ్ రాయితో కుట్టి చెరిపి వేశారని ఆరోపించారు. దళిత సంఘాలు అఖిలపక్ష నేతలంతా ఏకమై ధర్నా చేపట్టారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగుడిని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ స్టాచ్యూ కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది దళిత సంఘాల ఆధ్వర్యంలో. దానికి ముఖ్యంగా మొట్టమొదటి సాయం చేసింది నందెల్లయ్య గారు 10,000 రూపాయలు ఇచ్చి. తర్వాత ఇక్కడ వీకర్ సెక్షన్ తయారైందంటే ఆయన దయ వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇల్లు రావడం జరిగింది. నందెల్లయ్యకు ఆ రోజు మీటింగ్ అత్యవసర మీటింగ్ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాంకి రాలేకపోయిండు. దాంట్లో కోపంగా కొంతమంది సోదరులు ఆ నందెల్లయ్య పేరును చెక్కేయడం జరిగింది. అంతకుముందు గద్దర్ పేరు లేదు, మొన్న వేసింది పేరు. గద్దర్కు ప్రోగ్రామ్కి ఇన్విటేషన్ ఉంది. నేనే ఆయనను 144 సెక్షన్ ఉన్న తర్వాత కూడా యాప్రాల్లో అక్కడ చాలాసేపు వెయిట్ చేసినాము. పోలీసు వాళ్ళు 1000 మంది దాక్కున్నారు. ఇక్కడ వచ్చి వదిలిపెట్టిన వెంటనే ఇక్కడ స్టాచ్యూ ఎక్కి దిమ్మె ఎక్కి పూలదండ వేసి బుర్క తీసేసి పూలదండ వేసేసాడు. అప్పుడు జేపీ రాజు గారు ఉన్నారు, మళ్ళా సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. మరి ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా నందెల్లయ్య పేరు వేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన అన్ని సేవలు చేసిండు. అమాయకుడు ఆయన, ఎవరిని మోసం చేయలే, కొందరు దోసుకోలే, పదవిలో ఉండి కూడా. మరి ఆయనంతా పేదల కోసం పనిచేసినటువంటి వ్యక్తి నందెల్లయ్య. మేము ఆ రోజు రాజకీయ విభజన సంఘం పనిచేసినా కానీ మేము పనిచేసే వాళ్ళని గుర్తించే వాళ్ళం, ఏ పార్టీ అయితే ఏంది, ఎవరైతే ఏందని. భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కుల దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల వరకు మాలామాదిగలు కలిసిమెలిసి ఆయన జయంతులు వర్ధంతులు జరుపుకున్న సందర్భంలో కొంతమంది వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లను జనాభా దమాస ప్రకారంగా అందాలని మాదిగ దండోరా ఉద్యమం పోరాటం చేస్తూ 30 సంవత్సరాల కళ నెరవేరుకున్న సందర్భంగా మాలమాదిగల ఐక్యతతో మాలమాదిగల సమస్యలను పరిష్కరించడానికి ఉమ్మడి పోరాటం చేయడానికి ముందుకెళ్తున్న తరుణంలో మాలమాది ఐక్యత అయితే రాజకీయంగా మా భవిష్యత్తు పాడైతుంది అనుకున్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఎవరో కానీ మాలమాదిగల ఎవరి చేతనో ఈ యొక్క మాలమాదిగల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా నందెల్లయ్య వాస్తవంగా ఇంతకుముందు అన్న సీఎల్ యాగిరి చెప్పినట్టుగా రాజకీయాలకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. ఎలాంటి స్వార్థం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన ఎంపిక ఉంటూ మాలామాదిగలకే కాకుండా అన్ని వర్గాలకు ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడకుండా రాజకీయం నేర్పినటువంటి వ్యక్తి పేరు తొలగించడం అంటే ఈరోజు మళ్ళా మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే పోలీస్ యంత్రాంగం మరి పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళను గుర్తించి ఈ మాలమాదిగలపై చిచ్చు పెట్టే వ్యక్తులు ఎవరైనా సరే, ఎంతటి పెద్దవాళ్ళు వాళ్ళ వెనుక ఉన్నా సరే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి మరి ఈ సమస్యను జటిలం కాకుండా మాలమాదిగల ఐక్యత చెడిపోకుండా మరి అందరం అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటూ మా మధ్యలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి మాత్రం ఏకమైన విధంగానే మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పాఠశాలల స్థాయి నుంచే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తేనే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటారని స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. హైదరాబాద్ యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ను శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమాతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులు అకాడమిక్స్, జాతీయ స్థాయి పోటీ పరీక్షలతో పాటు క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా ఉత్సవాలను ప్రారంభించారు. విద్యా సంస్థలు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము పాల్గొనడం జరిగింది. ఈరోజు హెల్దీ తెలంగాణలో మేము కూడా భాగస్వాములం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలనుకున్నారో ప్రతి విద్యార్థుల స్థాయి నుంచి కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో ఏదైతే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ముందు పోతుందో, అదేవిధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు దాదాపు 10 లక్షల మంది ఉండేటువంటి విద్యా సంస్థలు, అంత పెద్ద విద్యా సంస్థల్లో వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్స్ శ్రీధర్ గారికి కానీ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్కూల్స్, కాలేజెస్ కూడా స్పోర్ట్స్ మీట్స్ ఏర్పాటు చేయాలి. పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి టైం కేటాయించాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ అండ్ కాలేజ్ యాజమాన్యాలను కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ఈవెంట్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ తెలంగాణ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అండి. సో తెలంగాణలోనే కాకుండా శ్రీ చైతన్య 20 స్టేట్స్లో ఇండియాలో ఉంది. 20 స్టేట్స్లోనూ ఆ స్టేట్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. సో 6 lakh స్టూడెంట్స్లో నుంచి మాక్సిమం స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసేలాగా చూసాం. సో 6 lakh స్టూడెంట్స్, 640 బ్రాంచెస్ అక్రాస్ 20 స్టేట్స్. వీ హ్యావ్ డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్టేట్ ఛాంపియన్షిప్. సో ఇవాళ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్లో 64,000 స్టూడెంట్స్ బ్రాంచ్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే 80 బ్రాంచెస్ నుంచి దాంట్లో ఒక 110 స్టూడెంట్స్ per బ్రాంచ్ ని సెలెక్ట్ చేశామండి. 110 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసి 8,800 స్టూడెంట్స్ జోన్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ జోన్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ నుంచి ఒక 800 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి ఇవాళ స్టేట్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో దిస్ ఇస్ ప్రెస్టీజియస్ ఈవెంట్. మీకు తెలియదు ఏముంది, ఇంత 600,000 స్టూడెంట్స్, 6 lakh స్టూడెంట్స్ ని 640 బ్రాంచెస్ ని కోఆర్డినేట్ చేయడం అంటే అది మామూలు మాటలు కాదు. సో ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఈ స్కేల్లో జరుగుతుందని, స్కూల్ లెవెల్లో ఈ స్కేల్లో జరుగుతుందని చెప్పొచ్చు కాన్ఫిడెంట్ గా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఐఎమ్ విషింగ్ ద స్టూడెంట్స్ గుడ్ లక్. ఇక్కడ స్టేట్ లెవెల్లో అయితే 800 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. వాళ్ళకు నేషనల్ లెవెల్ కూడా పెడదాం అనుకున్నాం 20 స్టేట్స్ నుంచి, బట్ ఈ ఇయర్ టైం కన్స్ట్రెయింట్ వల్ల పెట్టడం కుదరలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ గ్యారంటీడ్ గా నేషనల్ లెవెల్ శ్రీ చైతన్య డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్స్ డెఫినెట్ గా జరుగుతాయి. అంటే స్కూల్స్లో స్పోర్ట్స్కి ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఇట్స్ రియల్లీ గ్రేట్. మేడం చెప్పినట్లు ఇంతమంది స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయించుకోవడం, తర్వాత వాళ్ళ నుంచి 110 స్టూడెంట్స్ని ఈచ్ బ్రాంచ్ నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకురావడం, మళ్ళీ వాళ్ళకి అంటే స్పోర్ట్స్ అంటే అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క స్టూడెంట్ని కాపాడుకొని వాళ్ళ ఇంజురీస్ అవ్వకుండా వాళ్ళు ఒక ఈవెంట్లో మంచిగా పార్టిసిపేట్ చేసేసి గెలుస్తారు, ఓడిపోతారు. అయినా అంటే ఒక చిన్న పిల్లల్లాగా వాళ్ళ చూసుకుని వస్తున్నారు. ఎంత మంచి పెద్ద ఈవెంట్ స్టార్ట్ అంటే శ్రీ చైతన్య వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ రియలీ గ్రేట్. ఎందుకంటే అట్ ప్రజెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో స్పోర్ట్స్ అని అంత చూడట్లేదు. ఫస్ట్ టైం నేను శ్రీ చైతన్య స్కూల్లో ఇంత పెద్ద ఈవెంట్, ఇంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసేసి అందులో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసేసి కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి ఒక తెలంగాణ స్టేట్ లెవెల్ ఈవెంట్ చేస్తున్నారు అంటే ఇట్స్ రియలీ మేడం చెప్పిన ప్రకారం ఆల్ ఓవర్ ఇండియాలో ఒక చాలా పెద్ద ఈవెంట్ అనుకుంటున్నాను. నేను కూడా 100% కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. అది నిన్న బషీర్బాగ్ ఈడీ ఆఫీస్ ఎదుట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్లు ముషీరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంజన్ కుమార్ అంటూ నినాదాలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అంజన్ కుమార్ యాదవ్, అనుచిత వ్యాఖ్యలు చేసిన అంజన్ కుమార్ యాదవ్, ఇదేం మీ రాజ్యం, ఇదేం మీ రాజ్యం. अभी अभी क्या हुआ, अंजन कुमार मर गया, अभी अभी क्या हुआ,
కానిస్టేబుల్ జరిగింది కాదు స్వామి తీసుకోను అంజన్ కుమార్ యాదవ్ భారత్ మాతా కీ జై శ్రీరామ్. సొంత ఇంట్లో ఆయన గెలవలేనటువంటి వ్యక్తి పక్క రాష్ట్ర నియోజకవర్గంలో వచ్చి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి నైతిక హక్కే లేదు. అటువంటి సొంత నియోజకవర్గాన్ని పలుకుబడలేనటువంటి వ్యక్తి ఈరోజు మా రాష్ట్ర నాయకుడు కానీ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు కేంద్రంలో మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ఆయనకి ఎటువంటి నైతిక హక్కు లేదు. ఆయనకి ఏదో 4 షేరీలు చెప్పి ఆయన ఒక ప్రశ్న అడిగిండు అందరి ముంగట. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక్క నాయకుని చూపించండి దేశం కోసం పోరాడి చనిపోయినటువంటి అటువంటి వ్యక్తుల కోసం ఆయన మాట్లాడుతూ ఆయనకు అసలు దేశ చరిత్ర తెలియదు. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది పార్టీ దేశాన్ని ఇలా ముక్కలు విభజిస్తున్నటువంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ దేశభక్తి పాల్గొన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు అనేక లేదు. ఇంకొకసారి కూడా ఎటువంటి అనుచితమైన వ్యాఖ్యలు మా పార్టీ నాయకుల పైన కానీ ఎటువంటివి చేస్తే మటుకు ఇంకొకసారి కఠినమైన చర్యలు ఉంటాయి. అటువంటి ఈసారి మటుకు ఆయన ఎక్కడ కూడా తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పార్టీ మొత్తం కూడా ఆయన కిషన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. లేదంటే కూడా మేము ఖచ్చితంగా ఆయన ఎక్కడ కూడా తినలేకుండా కన్ఫర్మ్ చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ముషీరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో నిరసన కార్యక్రమం చేపట్టాము. ఇవాళ అంజన్ కుమార్ యాదవ్ గారికి తెలియజేస్తున్నాము, నిన్ను మీ పార్టీ వాళ్ళే పక్కకు పెట్టినరు, నీకు రాజ్యసభ సీట్ ఇవ్వకుండా మీ కొడుకుకి ఇచ్చిండ్రు. అంటే మీరు వెటరన్ అని చెప్పి ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ మీకు ఇచ్చిండ్రు. అయినా కూడా ఇవాళ మీరు నోటికి వచ్చినట్టు అవాక్కులు చవాకులు బీజేపీ వాళ్ళ మీద మాట్లాడడం సరికాదు. ఇంకోటి భారతీయ జనతా పార్టీ పక్కన మీ అందరికి హెచ్చరిస్తున్నాం ఏంటంటే, అంజన్ కుమార్ యాదవ్ గారు నువ్వు ఉండే ప్రాంతంలో నీకు సీట్ ఇవ్వలేదు, ముషీరాబాద్లో పోటీ చేసి ఓడిపోయినావు. అయినా కూడా నీకెందుకు భారతీయ జనతా పార్టీ అంటే కక్ష, ఆ నాయకుల మీద ఎందుకు చిరాకు పడుతున్నావు? తప్పకుండా అంజన్ కుమార్ యాదవ్ గారికి హెచ్చరిస్తున్నాం, రాబో రోజుల్లో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మరొకసారి ఆయన చెప్తే మేమందరం కూడా అంజన్ కుమార్ యాదవ్ను ముషీరాబాద్ నియోజకవర్గంలో తిప్పకుండా కాలు పెట్టకుండా చేస్తాం. ఈ తరఫున భారతీయ జనతా పార్టీ పక్షాన మీ అందరినీ డిమాండ్ చేయడం ఏంటంటే, అంజన్ కుమార్ యాదవ్ బేషరతుగా మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారిని బేషరతుగా క్షమాపణలు కోరాలని చెప్పి కోరుతున్నాం. నిజంగా ఇవాళ ఆయన లైమ్ లైట్లోకి రావాలని చెప్పి వాళ్ళ పార్టీ ఆయనను నెగ్లెక్ట్ చేస్తుంది కాబట్టి, పట్టించుకోవట్లేదు కాబట్టి ఆయన లైమ్ లైట్లో కావాలని ఇష్టం వచ్చినట్టు వార్తలకు ఎక్కాలి. ఎదుటి పార్టీ నాయకులను బూతులు తిడితే వార్తలకు ఎక్కొచ్చు అని చెప్పి ఆలోచనతో ఆయన మాట్లాడుతుండు. ఈ ఆలోచన సరికాదు, ఈ రాజకీయం కూడా సరికాదు. అంజన్ కుమార్ యాదవ్ గారు మరొక్కసారి మిమ్మల్ని మీరు సవరించుకోవాలి. రాజకీయం చేయాలంటే మంచి పనులతో చేయాలి తప్ప బూతు మాటలతో రాజకీయం చేయాలని చెప్పి అంజన్ కుమార్ యాదవ్ గారిని హెచ్చరిస్తున్నాం.